హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మొదటి వచనం చదువుదాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటకు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను గూర్చి బోధయు హస్తనిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమవుటకు సాగిపోదుము అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఇక్కడ ఒక విషయం తెలియజేస్తున్నారు. ఇక్కడ చదివిన ఇక మొదటి వచనంలో మనకి 6 విషయాల గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు బోధించడం మనం చూస్తున్నాం. వేడి గురించి అంటే మొదటిగా ఏమంటున్నారంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టేసి ఇక్కడ ఏం చేయాలంటే మారు మనసు పొందుటయు, మొదటిగా మారు మనసు పొందుటయు. ఒక విశ్వాసి క్రొత్తగా జన్మించడానికి, ఒక లోకంలో ఉన్న వ్యక్తి దేవుని తట్టు మరల్చడానికి ఆ యొక్క విధానంలో, ఆ యొక్క క్రియలో భాగంగా మొదటిగా ఏం చేయాలంటే మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసము ఏముండాలంటే మొదటిగా మారు మనసు అనుభవం ఉండాలి. తర్వాత దేవుని యందు విశ్వాసం. ఈ విషయాల గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. మారు మనసు గురించి, దేవుని యందు విశ్వాసం గురించి, తర్వాత బాప్తిస్మం గురించి బోధయు, బాప్తిస్మం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. బాప్తిస్మం పొందితే కానీ, అంటే ఆ యొక్క రక్షణ క్రియ జరగాలంటే, రక్షణ మనం పొందాలంటే బాప్తిస్మం తప్పక పొందాలి. నీటి బాప్తిస్మం పొందాలని మరి ఆ యొక్క సాక్ష్యాన్ని మనం తెలియజేస్తేనే, ఈ లోకానికి తెలియజేస్తే మనము ఆ యొక్క బాప్తిస్మం పొందితే మనము నిజమైన రక్షణ పొందామని మనం గ్రహించాలి. ఈ యొక్క విషయాల గురించి మాట్లాడుతున్నారు. తర్వాత 4వ విషయము హస్తనిక్షేపమును. హస్తనిక్షేపము అనేది దాదాపు మనలో ఎక్కువ మంది ఇక్కడ ఉన్న వారికి అర్థమవుతుంది. హస్తనిక్షేపం అంటే ఏంటి చెప్పండి, పెద్దగా చెప్పండి కొంచెం. చేయి పెట్టి ప్రార్థించటం, అంతేనా? హస్తనిక్షేపం ద్వారా ఏం జరుగుతాయంటే అభిషేకము పొందుకోవచ్చు, ఆశీర్వాదం పొందుకోవచ్చు, స్వస్థత పొందుకోవచ్చు. ఇలా మనం మాట్లాడుకుంటే హస్తనిక్షేపం గురించి మాట్లాడుకోవాలంటే ఎవరికి బాగా తెలుస్తుంది అంటే విశ్వాసుల్లో, దేవుల్లో ఉన్నప్పుడు ఈ విషయాలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనము విషయాలు మనం చదివితే కానీ అర్థమవుతాయి. హస్తనిక్షేపణ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. హస్తనిక్షేపణ మనం చూసినప్పుడు కొత్తగా వచ్చిన వారికి ఇది అర్థం కాదు. కానీ ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉండి మరి దేవునికి వరాలు పొందుకోవడానికి ఇష్టపడుతున్నారో, లేకపోతే ఆయనకు ఆత్మతో నింపబడటానికి, ఆయనకు అభిషేకంతో నింపబడటానికి ఇష్టపడే వారికి, ఆసక్తిగా ఉన్న వారికి ఈ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. తర్వాత మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. అంటే 6 విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. 6 విషయాల గురించి బోధ చేస్తున్నారు ఇక్కడ పౌలు గారు. ఈరోజు మనము హస్తనిక్షేపణ అంటే ఏంటో అనేది మనం మాట్లాడుకుందాం. సాధారణంగా మీరు చెప్పిన రీతిగా హస్తనిక్షేపణ అంటే ఒక వ్యక్తి, అదే పై వ్యక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే హస్తనిక్షేపణ ఎవరు పడితే వారు చేయడానికి లేదు, కానీ దేవుడిచ్చిన అధికారంతో చేయడానికి ఇది వీలవుతుంది. ఒకవేళ హస్తనిక్షేపణ చేసిన అధికారం లేకుండా చేసిన అది అక్కడ పనిచేయదు. అలాగే అభిషేకం పొందుకునేవారుగా ఉండరు, ఆ యొక్క ఆశీర్వాదం పొందుకునేవారు కూడా ఉండరు. ఈ హస్తనిక్షేపణ చేయడానికి ఎవరు అర్హులంటే సేవకులుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడిచ్చిన అధికారం బట్టి సేవకులు హస్తనిక్షేపణ చేస్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆ యొక్క తల మీద చేయబెట్టి ప్రార్థన చేయడం, లేకపోతే వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని వీరికి వారు ఇవ్వటం అనేది, ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాలంటే షేరింగ్ కదా, షేర్ చేయటం. మనకున్న దాన్ని ఇతరులకి షేర్ చేయడం అనేది మనం చెప్పవచ్చు. ఈజీగా అర్థం అవ్వాలంటే మనకున్న అభిషేకాన్ని, మనకున్న అధికారాన్ని మన కిందున్న ఆత్మీయ కుమారులకి అని చెప్పవచ్చు. ఆత్మీయ కుమారులకి ఇవ్వటం అనేది, దేవుని బిడ్డలకి ఇవ్వటం అనేది ఇది హస్తనిక్షేపణ కింద వస్తుంది. హస్తనిక్షేపణ ఈ మాట మాట్లాడేటప్పుడు కేవలం క్రొత్త నిబంధన గ్రంథంలో మాత్రమే కాదు, కానీ ఈ చేతుల నుంచి ప్రార్థన చేయడం అనేది పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంది. పాత నిబంధన గ్రంథంలో అనేక మార్లు, అనేక చోట్ల అక్కడ మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో చేతుల నుంచి ప్రార్థన చేయడం, లేకపోతే చేతులుంచుట అనేది బైబిల్ గ్రంథం 2 రకాలుగా చూడవచ్చు. ఎందుకంటే ఒకటి ఆశీర్వదించడానికి
చేతులుంచడం, మరొకటి శపించడానికి, లేకపోతే మరి దేవునికి తీర్పు రావడానికి కూడా దేవునికి హస్తము ఉంటుందని అంటే బైబిల్ గ్రంథంలో ఆ యొక్క పదాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే ఫరో విషయంలో ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవునికి హస్తం ఎలాగుందంటే ఫరోకి విరోధంగా ఉంది. కాబట్టి అక్కడ దేవుని హస్తము మామూలుగా మనం సాధారణంగా చదివినప్పుడు దేవుని హస్తం ఎలాగుండదంటే ఆశీర్వాదకరంగా కనబడుతుంది. కానీ పాత నిబంధన గ్రంథంలో దేవుని హస్తము తీర్పు తీర్చడానికి కూడా దేవుడు ఉపయోగించాడు. దేవుని హస్తం అక్కడ చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, ఫరోకి దేవుని యొక్క హస్తం విరోధంగా ఉండటం మనం చూస్తున్నాం. కనుక అక్కడ ఫరో ఏ పని చేసినా కానీ విజయాన్ని చూడలేదు. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు రెండు రకాలుగా మనం చూడవచ్చు. ఆశీర్వాదానికి ఉపయోగించే ఈ యొక్క హస్తం విషయంలో చూడవచ్చు, దేవునికి హస్తం చూడవచ్చు, లేకపోతే తీర్పుడికి కూడా సూచనగా ఇక హస్తాన్ని చూడవచ్చు. కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి ఇక క్రొత్త నిబంధన గ్రంథంలో ఇక కాలంలో మనం చూసినప్పుడు ఈ యొక్క హస్త నిక్షేపం మనం చూసినప్పుడు అభిషేకానికి సూచనగా ఉంది, దేవునికి ఆశీర్వాదం పొందుకోవడానికి ఇది సూచనగా ఉంది. మనం చూసినప్పుడు ఆది కాలంలో కూడా అబ్రహాము ఇస్సాకుని బలివ్వడానికి కూడా అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఆ యొక్క సంఘటనలో కూడా అక్కడ అబ్రహాము ఇస్సాకుని ఆ యొక్క బలివ్వడం మీద తాను బలివ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దీనికి దూత అక్కడ ఏమండి ఆ యొక్క స్వరం ఏమంటుందంటే ఆ చిన్నవాడి మీద నీ చేయి వేయకము. ఇక్కడ మనం చూసినప్పుడు అబ్రహాము అక్కడ బలివ్వడానికి తనకి చేయి తిన్నాడు, అక్కడ చూస్తున్నాం ఆ చిన్నవాడి మీద నీ చేయి వేయకము అని దేవుడు అక్కడ అంటున్నారు. అంటే ఇక్కడ ఆశీర్వాదం కాదు, కానీ అక్కడ కొన్ని సంఘటనలో ఇలాగున చేతులుంచటం అనేది లేదా చేయి అనేది దేనికి సూచన ఉందో మనం గ్రహించగలం. అంటే రెండు రకాలుగా మనం చూడవచ్చు. తీర్పునికి ఇది సూచనగా ఉంది, అభిషేకానికి సూచనగా ఉంది. కానీ మరి ముఖ్యంగా ఇక క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చదివినప్పుడు ఇది అభిషేకానికి ఆశీర్వాదానికి ఇది సూచనగా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు హస్త నిక్షేపణ అనగానే మనకి అనేక మంది గుర్తొస్తారు కదా. ఎవరెవరు గుర్తొస్తారు చెప్పండి? హస్త నిక్షేపణ, చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారా ఆ యొక్క సంఘటనలు గుర్తొస్తున్నాయా? మొదటిగా పాత నిబంధన గ్రంథంలో మనం చూడవచ్చు. చెప్పండి, పాత నిబంధన గ్రంథంలో ఎవరెవరు ఈ యొక్క చేతుల నుంచి ప్రార్థన చేయటం లేకపోతే చేతులు ఉంచటం ఆ యొక్క పనిని ఎవరు చేస్తున్నారు? సమూయేలు ఎవరిని అభిషేకించున్నారంటే రాజులను అభిషేకించినాడు. సౌలు రాజుని అభిషేకించాడు, దావీదు రాజుని అభిషేకించినాడు. అభిషేకించినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనం చూడవచ్చు దేవునికి అభిషేకము లేకపోతే ఒక రాజుగా అభిషేకించబడడానికి కావాల్సిన అధికారాన్ని, శక్తిని సమూయేలు అభిషేకించినప్పుడు వారు పొందుకున్నారా లేదా? పొందుకున్నారు. కేవలం మనకి పైకి కనబడే అధికారం కాదు, కానీ ఆత్మీయంగా మనం చూసినప్పుడు రాజుకి కావాల్సిన అభిషేకం, అది ఆత్మ అభిషేకం అవ్వచ్చు, దేవుడిచ్చే అధికారం, దేవునికి శక్తి. అప్పటి వరకు మనం చూసినప్పుడు సౌలు ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే సమూయేలు అభిషేకించున్నారో అక్కడ దేవునికి అభిషేకాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సౌలు రాజు పొందుకున్నాడు, కానీ అంతం వరకు నిలబెట్టుకున్నాడంటే నిలబెట్టుకోలేదు. అది ఎవరి చేతిలో ఉందంటే తన చేతుల్లోనే ఉంది. తాను దేవునికి విధేయులుగా లేక దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన ఆ యొక్క అధికారాన్ని కోల్పోయినాడు. దావీదు విషయంలో మనం చూసినప్పుడు దావీదుని సమూయేలు అభిషేకించినప్పుడు దేవునికి అభిషేకము దావీదు మీదకి వచ్చి ఉంది. దావీదు అనేక గొప్ప కార్యాలు జరిగించినాడు. తర్వాత గొలియాతును జయించినాడు. ఒక రాజుగా దేవుడు, ఒక మహారాజుగా దేవుడు అతన్ని అభిషేకించినాడు. ఎలాగనంటే ఆ సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అట్టి అభిషేకాన్ని, అట్టి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి సమూయేలు ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజల్లో మొదటి ప్రవక్తగా ఉన్నాడు. ఏ విషయంలో అంటే వారికి రాజులు అప్పగించే విషయంలో, రాజులను అభిషేకించే విషయంలో సమూయేలు ప్రవక్త మొదటిగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. అదే రీతిగా మనం చూసినప్పుడు ఆది కాండంలో ఇంకెవరెవరు గుర్తొస్తూ ఉంటారు మనకి? చేతులుంచి అభిషేకించడం లేకపోతే ఆశీర్వించడం. మనం చూసినప్పుడు యాకోబుని ఎవరు ఆశ్రయించారు, లేకపోతే యాకోబు ఎవరిని ఆశ్రయించారు? బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో తండ్రి తన కుమారులను ఆశ్రయించడం
అది చూస్తున్నాం. తండ్రి మీద ఉన్న ఆశీర్వాదం కుమారుల మీదకి రావాలంటే ఇక చేతి నుంచి ఆశ్రయించడం అనేది దేవుడు నియమించిన నియమాలు. అది ఊరికనే, లేకపోతే ఆ యొక్క క్రియ అనేది ఊరికనే బైబిల్ గ్రంథంలో పెట్టలేదు. కానీ దానివలన మనం చూడవచ్చు దేవుడిచ్చిన అధికారం ఎలాంటిదంటే, తండ్రులకు ఇచ్చిన అధికారం ఎలాంటిదంటే, వారు ఎప్పుడైతే వారి కుమారుల మీద చేతులుంచి ఆశీర్వదించినప్పుడు వారి మీద ఉన్న అధికారం అవ్వచ్చు, వారి మీద ఉన్న ఆ యొక్క అభిషేకం అవ్వచ్చు, వారికి ఉన్న స్వాస్థ్యము అది కుమారులకి చెందుతుందని చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఖచ్చితంగా అబ్రహాము ఇస్సాకుని దీవించాడు. తర్వాత ఇస్సాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, ఏశావు, యాకోబు. ఇక్కడ ఏశావు పెద్ద కుమారుడు, ఇక్కడ యాకోబు చిన్న కుమారుడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఏశావు పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబు ఎలాగ దొంగిలించాడంటే, ఆ యొక్క సంఘటన మనందరికీ తెలుసు. యాకోబు ఎలాగున్నా అంటే, మరి ఏశావు ఉండవలసిన స్థానంలో తను వెళ్ళి అన్న పొందుకోవాల్సిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఎలాగ దొంగిలించాడో మనందరికీ తెలుసు. యాకోబు వెళ్ళి ఏశావు స్థానంలో ఉన్నప్పుడు మరి ఇస్సాకు తనకి కనుచూపు సైకిల్ లేనందున అక్కడ యాకోబుని ఆయన దీవించాడు. ఇక్కడ యాకోబు ఎలాగైనా దీవించబడ్డాడంటే, తనకి తండ్రిని మోసం చేశాడు, తనకి అన్నని కూడా మోసం చేశాడు. తనకి అన్నకి చెందవలసిన ఆ యొక్క ఆశీర్వాదం అవ్వచ్చు, స్వాస్థ్యం అవ్వచ్చు, వాటిని ఆయన దొంగిలించాడు. ఇటు రీతికి మనం చూసినప్పుడు తర్వాత యాకోబు 12 మంది కుమారులు ఉన్నారు, వారి మీద కూడా చేతులుంచి ఆయన ఆశ్రయించాడు, వారిని 12 గోత్రములుగా దీవించాడు. అక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్లో 12 గోత్రాలు ఎక్కడ మొదలైందంటే యాకోబు కుమారుల నుంచి అక్కడ గోత్రములు మొదలవటము మనం చూస్తున్నాం. ఇటు రీతిగా బైబిల్ గ్రంథంలో హస్త నిక్షేపణ అనేది చేతుల నుంచి దీవించడం, ఆశ్రయించడం అనేది ఇక్కడ ప్రారంభమైంది. అటు రీతిగానే దేవుడు ఆ యొక్క క్రియను కూడా ఆయన చేతుల నుంచి ప్రార్థన చేయడం అనేది కూడా ఆయన ఒక ఆశీర్వాదకరంగానే బైబిల్ గ్రంథంలో ఉంచి ఉన్నారు. ఇటు రీతిగా కుమారుల నుంచి లేకపోతే తండ్రి నుంచి కుమారులకి రావటం ఆ యొక్క అభిషేకం అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, ఇటు రీతిగా మనం చూస్తున్నాం. అదే రీతిగా తర్వాత మనం నిర్గమకాండంలో మనం చూసినప్పుడు దేవుడు మోషేనైనా ఎన్నుకున్నాడు. మోషేని ఆయన ఎన్నుకొని ఇజ్రాయెల్ ప్రజల మీద నాయకుడిగా నియమించి వారిని ఆ యొక్క ఐగుప్తు నుంచి వారిని తీసుకువచ్చారు. మనందరికీ తెలుసు, ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి దేవుడు మోషేని తీసుకొచ్చారు. మోషే వారికి 40 సంవత్సరాలు వారికి నాయకుడిగా ఉన్నారు. మోషే తర్వాత ఎవరు వచ్చారంటే దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. యెహోషువ మీద నీ చేతులు ఇవ్వబడినప్పుడు నీకున్న అధికారం లేదా నీపై ఉన్న అధికారం అది యెహోషువకి చెందుతుంది. కనుక నేను చెప్పడం మాత్రం కాదు, కానీ ఇది బైబిల్ గ్రంథంలో రాయబడింది. నీకున్న ఆ యొక్క అధికారము ప్రజల ముందు బహిరంగ నీవు ఆ యొక్క యెహోషువ మీద చేతులు ఉంచినప్పుడు యెహోషువ అట్టి అధికారం పొందుకుంటాడు. నీ తర్వాత మరి నాయకుడిగా ఇక ఇజ్రాయెల్ ప్రజల మీద యెహోషువ ఉండబోతున్నాడని దేవుడు సెలవిచ్చినాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి, ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే మోషే యెహోషువ మీద చేతులు ఉంచబడినప్పుడు యెహోషువ అంట జ్ఞానాత్మను పొందుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆయన సెలవు ఇచ్చినాడు. దేవుడు మాట ప్రకారంగా అక్కడ మోషేకున్న యొక్క జ్ఞానాత్మ ఎవరు పొందుకున్నారంటే యెహోషువ పొందుకున్నాడు. ఇటు రీతిగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఏదో మనము ఆషామాషిగా ఇక కొంతమంది మనతో పోరాడుతూ ఉంటారు, లేకపోతే చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు నిజంగా వారికున్న లేకపోతే ఆత్మీయత అనుకున్న ఆ యొక్క అభిషేకం విశ్వాసులుగా లేకపోతే వారికి ఆత్మీయ కుమారులుగా మనం పొందుకుంటాము అంటే కొంతమంది ఆ యొక్క మాటను వారు విశ్వసించరు, ఒప్పుకోరు కూడా. కానీ నిజంగా మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా మనము మన విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుడు నియమించిన ఇక ఆజ్ఞ మనము విశ్వసించాలి. దేవుడు ఆయన ఏమైతే మన కోసం ఆయన దాచి ఉంచారో, ఏమైతే ఆయన మన కోసం ఇక ఆశీర్వాదాలు ఉంచి ఉన్నారో ఖచ్చితంగా మనము పొందుకోవాలి. ఇవి శరీరపరమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, కానీ ఇవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. హస్త నిక్షేపణ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఆత్మీయంగా మనము ఆశ్రయించబడతాం. ఆత్మ సంబంధమైన వరాలు అవ్వచ్చు, దీవెనలు అవ్వచ్చు, లేకపోతే ఈ ఆశీర్వాదాలు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఎవరైతే విశ్వసిస్తారో ఖచ్చితంగా వారు వీటిని అనుభవిస్తారు. ఇక్కడ మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. మోషే మీద ఉన్న అభిషేకం అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, దేవుడు యెహోషువకి ఇచ్చి ఉన్నాడు. తర్వాత మనం చూసినప్పుడు ప్రధానంగా మనకి మాట్లాడుకోవాలంటే, అభిషేకం గురించి మాట్లాడుకోవాలంటే ఎవరు?
ఏలియా ఎలీషా. ఏలియా ఎలీషా వారిద్దరు మనం చూసినప్పుడు ఏలియా మరి ప్రధాన ప్రవక్తగా ఉన్నాడు, మరి ఏలియా దగ్గర ఎలీషా ఒక శిష్యుడిగా ఉన్నాడు. వారిద్దరు చూసినప్పుడు అసలు నిజముగా చేతులుంచి మరి అభిషేకించినప్పుడు, లేకపోతే ఒక తండ్రి దగ్గర ఒక ఆత్మీయ కుమారుడు ఎలాగున దీవించబడతాడు, ఎలాగున ఆశ్రయించబడతాడు మనం మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా వీరి యొక్క సాక్ష్యం లేకపోతే వీరి గురించి మనం విన్నప్పుడు నిజంగా మనం కూడా ఒక ఆత్మీయ తండ్రికి మనము విధేయులుగా ఉంటే మనం ఎంత దీవించబడతాము, ఎంతగా అభిషేకించబడతాం అనేది మనం తెలుసుకుంటాం. అదే రీతిగా మనము విశ్వసిస్తే ఖచ్చితంగా మనం కూడా పొందుకుంటాం. 2వ రాజుల గ్రంథంలో ఈ మాటలు మనం చదివినప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వారికి ఉన్న ఆ యొక్క అనుబంధం అవ్వచ్చు, లేదా ఒక గురువు శిష్యుడు అని అక్కడ పిలుస్తున్నారు, కానీ నిజంగా ఒక ఆత్మీయ తండ్రికి ఒక కుమారుడు ఎలాగో ఉంటున్నారు అనేది వారి యొక్క సంబంధం చూస్తే మనకు అర్థమవుతుంది. 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం మనం చదివితే, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయమపో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు సెలవిచ్చి ఉన్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలుకు ప్రయాణం చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. చాలా ఇక్కడ ఒకసారి ఆగుదాం. ఇక్కడ 2వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివినప్పుడు ఇక్కడ ఏలియా దేవుని దగ్గరికి అంటే మరి దేవుని దగ్గర నుంచి ఆ యొక్క మరి ఆరోహణమయ్యే సమయం ఆకాశంలో మరి దేవుడు ఆకాశంలోకి ఆరోహణమయ్యే సమయం మనం చూస్తున్నాం. అంటే ఏలియా ఇక భూమి మీద నుంచి ఆరోహణమయ్యే సమయం సమీపించినప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన మనం చూడవచ్చు. ఇక్కడ ఏలియా క్రింద ఎలీషా శిష్యుడిగా ఉన్నాడు. ఉన్నప్పుడు మరి ఎలీషా ఎలాగున ఉన్నాడంటే ఏలియాని విడిచిపెట్టకుండా ఏలియాని కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అటు రీతిగా ముందుకు సాగి ఉన్నాడు. ఇక్కడ మొదటిగా చదివినప్పుడు ఏలియా ఏమన్నా అంటే, నేను బేతేలుకు వెళ్ళాలని దేవుడు నాకు సెలవు ఇచ్చినాడు కనుక నేను వెళ్తున్నాను అన్న సమయంలో ఎలీషా ఏమంటున్నా అంటే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువునని చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణము చేసిరని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఎలీషా తన యొక్క ఆత్మీయ తండ్రి అయిన ఏలియాని ఎంత మాత్రం విడిచిపెట్టడానికి తనకి ఇష్టం లేదు. తనకు ఉన్న ఆశ ఏంటంటే ఏలియా మీద ఉన్న అభిషేకం నేను కూడా పొందుకోవాలి. ఎలాగనంటే తర్వాత మనం చదివినప్పుడు 2 పొందుకోవాలని ఇక్కడ ఎలీషా ఆశపడుతున్నాడు. నిజంగా తనకున్న ఆ యొక్క శరీర సంబంధమైన తనకున్న ఇక లోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నిటిని విడిచిపెట్టాడు సార్. ఎవరి కోసం అంటే ఏలియాను వెంబడించడానికి, దేవుని వెంబడించడానికి తనకున్న ఆ యొక్క లోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఎంతో ధనవంతుడు ఎలీషాను చూసినప్పుడు ఎంతో ధనవంతుడిగా కనబడుతున్నాడు, ఎంతో ఒక లగ్జరీ లైఫ్ సాగించే వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ దేవుని నిమిత్తము, దేవునికి మాట నిమిత్తము మరి ప్రవక్త అడిగినప్పుడు వెంటనే వాటిని విడిచిపెట్టి వేసి వచ్చేసాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఏలియా దగ్గర ఏమైనా ఆశీర్వాదము ఉంటుందంటే, ఎటువంటి ఆశీర్వాదం ఉంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే కనబడుతుంది. కానీ లోక సంబంధమైన లగ్జరీస్ కానీ ఎటువంటి అక్కడ ఏలియా దగ్గర ఉండవు. వాటన్నింటినీ ఎరిగి అక్కడ ఎలీషా అనుకున్నాడు, నాకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కన్నా ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలని మరి ఆశపడి ఉన్నాడు కనుక ఏలియాను వెంబడించాడు. ఇక్కడ చివరి రోజుల్లో మరి చెప్పవచ్చు ఏలియా యొక్క చివరి రోజుల్లో ఎలాగనున్నాడంటే, ఇక్కడ దేవుడు సెలవిచ్చిన రీతిగా మరి ఏలియాని ఏమంటాడంటే, నీవు బేతేలుకు రమ్మని ఆయన పిలిచినప్పుడు అదే మాట ఏలియా ఎలీషాతో అన్నప్పుడు, యెహోవా జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పేసి అక్కడ విడవకుండా ఆయన తన యొక్క తండ్రిని, ఆత్మీయ తండ్రిని పట్టుకొని ముందుకు వచ్చినాడు. అటు రీతిగానే అక్కడ వారిద్దరు కూడా బేతేలు దగ్గరికి వచ్చినారు. తర్వాత 4వ వచనంలో మరలా ఏలియా ఏమంటున్నాడంటే, ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువను కనుక వారిద్దరూ ఎరికోకు ప్రయాణం చేశారు. మొదటగా బేతేలు, తర్వాత ఎరికోకు వచ్చినారు. అక్కడ వారికి ఉన్న అక్కడ శిష్యులు ఏమంటారంటే, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుతావా అని ఎలీషాని అడుగుతున్నప్పుడు ఎలీషా
ఎలీషాకు ఈ విషయం తెలుసు కనుక అక్కడ మరి ఏమంటున్నాడంటే, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడి అని వారితో అంటున్నాడు. ఇక్కడ అటు రీతిగా అందరినీ దాటుకుంటూ ఇక్కడ మొదటగా బేతుల, తర్వాత ఎరికో, తర్వాత 6వ వచనంలో యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను నిన్ను విడువనని మరొకసారి ఇక్కడ వారి యొక్క ప్రయాణాన్ని సాగిస్తూనే ఉన్నారు. మొదటగా బేతేలు, తర్వాత ఎరికో, తర్వాత యోర్దాను. ఇలా వారు వచ్చినప్పుడు అక్కడున్న శిష్యులు ఎలీషాని అడుగుతున్నారు, నీకు ఈ విషయం తెలుసా, తను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నానని తెలుసా అన్నప్పుడు తెలుసు అని వారు ఆటంకపరచడానికి వారు చూస్తున్నారు. కానీ ఎక్కడ కూడా తన యొక్క ప్రయాణాన్ని ఏలియాతో ఆ యొక్క ప్రయాణాన్ని ఎక్కడ కూడా ఆపలేదు. ఇలా వెళ్ళినప్పుడు తర్వాత 9వ వచనంలో వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేం కోరుదునో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని నేను. ఇక్కడ ఎలీషా ఏమడుగుతున్నా అంటే, ఇంకా ఏలియా అడుగుతున్నారు, నీ నుంచి దూరం అయ్యే సమయం, నేను వెళ్ళిపోయే సమయంలో ఇక ఏమనొచ్చు అంటే ఇది చివరి కోరిక ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఎలీషా అంటున్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి రావాలని అడిగినప్పుడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది నీకు కాకపోవునని చెప్పాను. అర్థమైందండి. ఇక్కడ ఒక మాటను చదివిస్తున్నారు. ఏలియా ఏమంటున్నాడంటే, నీకు కనుక ఆ యొక్క అభిషేకం, ఆ 2 పాలు 200 అభిషేకం నువ్వు పొందుకోవాలంటే నేను ఆ యొక్క ఆరోహణమైన సమయంలో నేను నీకు కనుక ఆ యొక్క ఆకాశంలో నేను నీకు కనబడితే అది నీవు పొందుకుంటావు. ఒకవేళ నేను కనబడకుండా ఆరోహణం అయి ఉంటే ఆ యొక్క ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవని ఇక్కడ ఒక మాటని సెలవిస్తున్నాడు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, వారు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో 11వ వచనంలో ఉంటుంది, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డుకు వచ్చి నిలిచాను. ఇక్కడ ఎలీషాకి ఏలియా చెప్పినట్టుగా నా కోసం నీవు కనిపెట్టుకొని ఉండు అని చెప్పినప్పుడు అక్కడ ఎలీషా కళ్ళంతా ఆ యొక్క ఏలియా ఆరోహణమై ఆ సమయంలో ఏలియా మీదే ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఒక ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహిస్తే ఇక్కడ జరుగుతున్న ఒక అసాధారణమైన విషయం ఏంటంటే, పైనుంచి ఏమొచ్చినాయి అంటే అగ్ని రథము అగ్ని గుర్రములు వచ్చి వీరిద్దరిని కూడా వేరు చేసే. మనం సాధారణంగా మనం చూసినప్పుడు ఇంతవరకు ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకుందాం. ఒక 2 వ్యక్తులు అందరూ కలిసి ఉండి వెంటనే ఆకాశం నుంచి అంటే సూపర్ న్యాచురల్ థింగ్స్ జరగటం, అసాధారణమైన కార్యాలు అక్కడ జరుగుతున్నప్పుడు ఏ వ్యక్తి అయినా ఇక భూమి మీద ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ యొక్క అగ్ని రథాలు ఎలా ఉన్నాయని తేరు చూస్తూ ఉంటాడు, ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు, వింతగా చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక ఆత్మీయ సత్యం గ్రహించినప్పుడు ఇక్కడ ఏలియా చెప్పిన మాట ఏంటంటే, నీవు నన్ను కనుక చూస్తే నేను నీకు కనబడిన ఎడల ఆ యొక్క అభిషేకాన్ని పొందుకుంటావు, ఒకవేళ నేను కనబడకపోతే ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోలేమన్నావు అన్నారు కదా. ఇంకా ఇక్కడ ఎలీషా ఏమంటున్నాడంటే తనకి దృష్టి అంతా తనకి తండ్రి మీదే ఉంచి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు అగ్ని రథములు కనబడుతున్నాయి, అగ్ని గుర్రములు కనబడుతున్నాయి. అదే కనుక ఎలీషా స్థానంలో మరొక వ్యక్తి ఉండి ఖచ్చితంగా ఏం చేశాడంటే ఆ యొక్క అగ్ని గుర్రాలు అగ్ని రథాలు చూస్తా ఉండిపోయేవాడు. ఎందుకంటే అవి అసాధారణమైన కార్యాలు కనుక, అవి పైనుంచి వచ్చినవి కనుక చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలీషా చేసిన పని ఏంటంటే వాటన్నిటిని ఆయన లెక్క చేయలే, వాటన్నిటిని ఆయన చూడలేదు. ఒకసారి చూసి ఉండొచ్చు, అగ్ని రథములు అగ్ని గుర్రాలు చూసి ఉండొచ్చు, కానీ ఆయనకున్న ఆశ ఏంటంటే నేను ఏలియాకున్న అభిషేకాన్ని నేను పొందుకోవాలంటే నా తండ్రి చెప్పిన మాట ఏంటంటే నన్ను కనిపెట్టుకొని ఉండమన్నాడు కనుక ఆయన మీదే నా దృష్టి ఉంటుందని ఆయన విశ్వసించాడు, అలాగనే చేసి ఉన్నాడు. హల్లెలూయా.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావాల్సినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యములో మీరు
పాలు పంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.